వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు పచ్చి కొబ్బరితో స్వీట్ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నానండి. మనం రెగ్యులర్గా చేసుకునే స్వీట్లా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకున్నట్లయితే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మరి తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. ఈ స్వీట్ తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లో మొదటి పాల ప్యాకెట్ ఫుల్గా పోసేసుకుని రెండవ పాల ప్యాకెట్లో మాత్రం సగం పాలే వేసుకోండి. మిగిలిన పాలను ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 కొబ్బరి చెక్కలను తీసుకుని వాటిని ముక్కలుగా కట్ చేసుకుని కొబ్బరి ముక్కల వెనుక ఉంటుంది కదా బ్రౌన్ కలర్, ఆ పార్ట్ని తీసేసుకోవాలండి. కట్ చేసినటువంటి ముక్కలను ఇలా ఒక కప్పుతో కొలుచుకుని మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. ఇలా 3 కప్పుల వరకు కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో నీళ్లు ఏమాత్రం వేయకుండా వట్టి కొబ్బరిని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పాల ప్యాకెట్లో మిగిలిన పాలను ప్రక్కన పెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ పాలను తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మరొకసారి కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ని పాలల్లోకి వేసుకోవాలన్నమాట. పాలతో పాటే ఇలా కొబ్బరిని ఉడికించడం వలన కొబ్బరి అనేది మృదువుగా కోవాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇలా మనం స్వీట్ చేస్తున్నప్పుడు దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో పెట్టి చేసామంటే గనక స్వీట్ త్వరగా చేసేయచ్చు. మధ్య మధ్యలో కలిపి ఉడికించుకోవాలండి. ఇలా పాలపైన వస్తున్న మేగడను గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ కాసేపు ఉడికించేసరికి పాలు సగం వరకు వచ్చేస్తాయి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న 4 స్పూన్ల పాలమిగడను ఇందులో వేసుకోవాలి. ఇలా పాలమిగడను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల పంచదారను వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. చక్కెర వేసుకున్నాక స్వీటు కాస్త పలచబడుతుంది. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించాలి. ఇది చక్కగా దగ్గరికి అయ్యేంత వరకు మంటను హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. ఇది దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఫ్లాట్గా ఉండే స్టీల్ ప్లేట్ని తీసుకోవాలన్నమాట. ఈ ప్లేట్లో బటర్ పేపర్ని పెట్టుకోవాలి. దీని మీద నెయ్యిని అప్లై చేసుకుని మనం చేసుకున్న స్వీట్ను సమానంగా ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేశాక ఫ్లాట్గా ఉండే స్పూన్తో స్లోగా పీసెస్ని తీసుకోవాలి. దీనిపై సన్నగా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి పచ్చి కొబ్బరి స్వీట్ రెడీ అయినట్లే. మరి తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.